గొర్రెల పథకం స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నలుగురు పశు సంవర్ధక శాఖ అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది. అసిస్టెంట్ డైరెక్టర్ రవి, ఆదిత్య కేశవసాయి, రఘుపతి రెడ్డి, గణేష్ను అదుపులోకి తీసుకుంది. వీరు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాల్లోకి 2.10 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు మళ్లించినట్లుగా గుర్తించింది. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో అవకతవకలు జరిగాయంటూ ఇటీవల కాగ్ తెలిపింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, ఈ గొర్రెల పంపిణీ పథకంలో గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడ్డ వారి మీద ఏసీబీ చర్యలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి? గొర్రెల పంపిణీకి సంబంధించి ఏదైతే అవినీతి జరిగిందో అవినీతిలో భాగస్వాములైన నలుగురు అధికారుల్ని ప్రభుత్వ ఏసీబీ అరెస్ట్ చేసింది. వారిలో పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కామారెడ్డి ఏరియాకి సంబంధించిన ఆదిత్య, అట్లాగే అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ సంగ గణేష్, రంగారెడ్డి గ్రౌండ్ వాటర్ మేనేజర్ గా మేనేజర్ రఘుపతి రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసింది. వీరు దాదాపు 2,10,00,000కు సంబంధించిన అవినీతిలో భాగస్వాములయ్యారు. అదంతా కూడా నిర్ధారణ అయింది. దీనికి సంబంధించి గొర్రెల్ని ఏదైతే కొనుగోలు వారి ఖాతాలో డబ్బులు వేయకుండా నేరుగా ఎవరైతే బ్రోకర్లు ఉన్నారో బ్రోకర్ల అకౌంట్ లోకి డబ్బులు డిపాజిట్ చేయడం అవినీతి రచించింది. ఇది గుంటూరు జిల్లాకు చెందిన గొర్రెల పెంపకదారులు ఏదైతే ఫిర్యాదు ఉందో ఫిర్యాదుని విచారణ చేసిన ఏసీబీ అధికారుల్ని అరెస్ట్ చేసింది. నందు. ఓకే, రైట్. థ్యాంక్ యూ వాసు.